ప్రైజ్ ద లార్డ్. ఈ రోజు దేవుని వాక్యం సమూయేలు మొదటి గ్రంథము 15వ అధ్యాయం 22వ వచనం. బలులు అర్పించుట కంటే ఆజ్ఞను గైకొనుటయు, పొట్టేళ్ల క్రొవ్వు అర్పించుట కంటే మాట వినుటయు శ్రేష్టము. ఈ వాక్యం ద్వారా తండ్రి మనతో మాట్లాడుతున్నాడు. అంటే మరి ఈ మాట ప్రకారం మనలో ఎవరు నడుచుకుంటున్నారో నడుచుకోవట్లేదు నాకైతే తెలియదండి. తండ్రి చూస్తున్నాడు కదా ప్రతి ఒక్కరిని. సౌలుకి ఒక పని అప్పగించాడు తండ్రి, ఇదిగో పలానా వాళ్ళ దగ్గరికి వెళ్ళి వాళ్ళతో యుద్ధం చెయ్యి, ఎవరిని పసిపిల్లలతో సహా చంపేసాయి, వాళ్ళ వస్తువు ఏది కూడా నువ్వు తీసుకురావద్దు, వాళ్ళని పూర్తిగా నిర్మూలన చేయని అంత గొప్ప తండ్రి సౌలుకి ఆజ్ఞాపించాడు. కానీ సౌలు ఏం చేశాడు? సొంత ఆలోచనతో. అంత గొప్ప తండ్రి ఎక్కడో ఉండాల్సిన సౌలుని ఇంత గొప్ప రాజుని చేశాడు కదా. అయినా సరే అదంతా పక్కన పెట్టేసి సౌలు తండ్రి మాట పక్కన పెట్టేసి శ్రేష్టమైన గొర్రెలు, ఎడ్లు అవి తెచ్చాడంట. తెచ్చింది కూడా మరి తెచ్చాను అని ఒప్పుకోవాలి కదా. సమూయేలు ప్రవక్త వచ్చి అడిగినప్పుడు తెచ్చాను అయ్యా, కానీ ఎందుకు తెచ్చానంటే దేవునికి బలిగా అర్పించడానికి తెచ్చాను అని చెప్పను అంటాడు. అది తండ్రి యాక్సెప్ట్ చేస్తాడా? చేయడు కదా. అందుకే ఇక్కడ ఒక మాట రాపించి పెట్టాడు, బలులు అర్పించుట కంటే ఆజ్ఞను గైకొనుటయు, పొట్టేళ్ల క్రొవ్వు అర్పించుట కంటే మాట వినుటయు శ్రేష్టము. తండ్రి చెప్పిన మాట గనక వినకపోతే తండ్రి పశ్చాత్తాపడ్డాడు సౌలు విషయంలో. ఎందుకంటే ఎక్కడో ఉండాల్సిన సౌలుని తీసుకొచ్చి నేను రాజుని చేశాను. అలాంటిది నా మాట లెక్క చేయకుండా, నా మాటకు లోబడకుండా తన మనసుకు నచ్చినట్టు తన ఆలోచన చొప్పున నడిచాడు. మనుషుల మాటలు విని వాళ్ళ మాట చొప్పున నడుచుకున్నాడని తండ్రి పశ్చాత్తాపడ్డాడంట. ఇక్కడే ఉండిద్ది ఆ మాట, ఈ అధ్యాయంలోనే ఉండిద్ది. అందుకే ఇప్పుడు ఈ మాటలు చదువుతున్న మనం కూడా బలులు అర్పిస్తున్నావా? ఆజ్ఞను గైకొంటున్నావా? పొట్టేళ్ల క్రొవ్వు అర్పిస్తున్నావా? మాట వింటున్నావా? ఒకసారి మీరు పరిశీలన చేసుకోండి. బలులు అర్పించడం అంటే అప్పట్లో ఏదైనా తప్పు చేస్తే బలి అర్పిస్తే ఆ పాపం అంతటితో కడిగివేయబడింది కదా. కానీ ఇప్పుడు అలా కాదు. ఇప్పుడు మనం బలి ఏది అర్పిస్తాం? మనం చేసిన తప్పు తండ్రి పాదాల దగ్గర ఒప్పుకోవాలి. అంటే ప్రార్థన చేస్తున్నాము, ఉపవాసం ఉంటున్నాము, నైట్ అవుట్ ఆల్ నైట్ ప్రేయర్లు చేస్తున్నాము, ఎక్కడ మీటింగ్స్ అంటే అక్కడ ప్రేయర్స్కి అటెండ్ అవుతున్నాము. కానీ ఆజ్ఞ ప్రకారం మనం నడుచుకుంటున్నామా లేదా అనేది మనం చూసుకోవట్లేదు. పొట్టేళ్ల క్రొవ్వు అర్పిస్తున్నాము, కానీ మాట వింటున్నామా లేదా? బలులు అర్పించుట కంటే ఆజ్ఞను గైకొనుటయు, పొట్టేళ్ల క్రొవ్వు అర్పించుట కంటే మాట వినుటయు శ్రేష్టము. అసలు మనకి శ్రేష్టమైన పని మనం చేయాలి, అది చేయట్లా మనం. తండ్రి ఏదైతే మనకి శ్రేష్టం, ఇదిగో ఈ పని చెయ్యండి మీరు, అది చేస్తేనే మీరు నా మనసుకు నచ్చేలా మీరు జీవిస్తారు అని తండ్రి చెప్తున్నాడు. ఆ మాట పక్కన పెట్టేస్తున్నాం. అందుకే తండ్రి మరొకసారి మనల్ని సరిచేస్తున్నాడని అనుకోండి. ఇవి నా మాటలు కాదు కదండి, బైబిల్లో తండ్రి రాపించి పెట్టాడంటే ఖచ్చితంగా ఆ ప్రకారంగా సౌలు ఎలాగైతే తండ్రి ఆజ్ఞ మీరాడో అలాగే మనం కూడా నడుచుకుంటున్నామనే కదా. లేకపోతే అప్పుడెప్పుడో జరిగిన విషయాలు ఈ కాలంలో ఈ తరంలో మన దాకా ఎందుకు వస్తాయండి? ఇదిగో అమ్మ మీ పితరులు ఇలా చేశారు, నేను ఒక పని చెప్తే అది పక్కన పెట్టేసి నా మాట చొప్పున వాళ్ళు నడుచుకోకుండా వాళ్ళ సొంత ఆలోచనతో వాళ్ళు చేశారు. అది కరెక్ట్ కాదు. ఇదిగో బలులు అర్పిస్తున్నారు, బలులు అర్పించడానికి అది తీసుకొచ్చాడు. నేనేం చెప్తున్నాను? బలి అర్పించొద్దు, నాకు బలులే వద్దు, నేనే పని అయితే చెప్పాను అది కరెక్ట్గా చేయి చాలు అని తండ్రి చెప్తున్నాడు. ఇప్పుడు ఈ జనరేషన్లో మనతో కూడా తండ్రి మాట్లాడుతున్నాడు. ప్రార్థన మనం ఎంత ప్రార్థన చేసినా, ఎంత కన్నీరు కార్చినా, ఎంత హృదయాన్ని కృమ్మరించినా మీ క్రియలు మన క్రియలు గనక దేవుని ఆజ్ఞ ప్రకారం లేకపోతే, తండ్రి చెప్పిన విధంగా లేకపోతే అదంతా వ్యర్థమే. పట్టించుకోనంట తండ్రి, పట్టించుకోడు. అందుకే చాలా సీరియస్గా తీసుకోవాలి. బలి అర్పిస్తున్నాం. ఇప్పుడు మీ తరపున నేను ప్రార్థన చేస్తున్నాను, నాకేదన్నా సమస్య వస్తే నా తరపున వేరే వాళ్ళు ప్రార్థన చేస్తున్నారు. కానీ అసలు ఆ సమస్య ఎందుకు వచ్చింది? ఇప్పటిదాకా బాగుంది నా కుటుంబం, మరి సడన్గా ఈ మార్పులు ఎందుకు వస్తున్నాయి? ఈ సమస్యలు ఎందుకు వస్తున్నాయి? ఎందుకు నా కుటుంబం చెదిరిపోతుంది అని ఆలోచించుకోలేకపోతున్నాం మనం. మరి ఇంత ప్రార్థన చేస్తున్నా కూడా ఇంకా ఎక్కడైనా నేను జారిపోయానా? ఎవరినైనా నేను ఇబ్బందికరంగా మాట్లాడుతున్నానా? ఎవరి దగ్గరైనా నేను దేవుని మాట చొప్పున నడుచుకోకుండా తప్పుగా ప్రవర్తించానా?
నా మాటల వల్ల ఎవరినైనా బాధ పెట్టానా? నా వల్ల ఎవరైనా ఇబ్బంది పడుతున్నారా? లేకపోతే నా కుటుంబస్తులు, నా పిల్లలు ఏదైనా దారి తప్పి నడుస్తున్నారా? వాళ్ళని సరిచేయాల్సిన బాధ్యత నాదే కదా అని తల్లిదండ్రులుగా మీరు ఆలోచిస్తున్నారా? ఈ మాటలు వింటున్న మీరు ఒక్కసారి ఆలోచించండి. బలులు అర్పించుట కంటే ఆజ్ఞను గైకొనుటయు, పొట్టేళ్ల క్రొవ్వు అర్పించుట కంటే మాట వినుటయు శ్రేష్టము. ఈ వాక్యం మనం సీరియస్గా తీసుకుంటే చాలండి. ఇక మనకి ఏ సమస్య రాదు, రానివ్వడు తండ్రి. ఫస్ట్ నేను ఇంత ప్రార్థన చేస్తున్నాను, కొన్ని సంవత్సరాల నుంచి నేను ప్రార్థన చేస్తున్నాను, అయినా సరే నా కుటుంబ పరిస్థితి ఇలాగే ఉంది సిస్టర్. అప్పటి నుంచి ఇన్ని సంవత్సరాలు ఒక్క మార్పు కూడా లేదు. అప్పుడు ఎలాగుందో నేను ప్రార్థన మొదలుపెట్టినప్పుడు, ఇన్ని సంవత్సరాలు గడిచినా ఇలాగే ఉంది. ఇంకా ఈ విషయాలు మనం సీరియస్గా తీసుకోవట్లా. అందుకే ఈ మాటలు విన్న తర్వాత ఒక్కసారి మీ జీవితాల్లో మీరు మీ ఇంట్లో ఎలా ఉంటున్నారు, బయట ఎలా ఉంటున్నారు, ఇరుగు పొరుగు వారితో ఎలా ఉంటున్నారు, మీ కొలీగ్స్తో ఎలా ఉంటున్నారు, ఆఫీసులో కానీ కాలేజీలో స్టూడెంట్స్తో ఎలా ఉంటున్నారు, ప్రతి విషయంలో కూడా ఎలా ఉంటున్నారో పరిశీలన చేసుకుంటే చాలు. అంతకన్నా మనం ఎంత చాలామంది నేను చూశానండి. ఎందుకంటే మా బంధువుల్లోనే చాలామంది ఎంత ప్రార్థన చేస్తారు, ఎన్ని రోజులు ఉపవాసం ఉంటారు. 40 రోజులు ఉపవాసం ఉన్నారంటే అసలు ఎంత గొప్ప శక్తి, పరిశుద్ధాత్మ శక్తితో నింపబడాలి కదా. ఎంత ప్రార్థన చేస్తారు. ఆల్ నైట్ ప్రేయర్ అని, ఇంటికి రాకుండా చర్చిలోనే కొండ ప్రార్థనని, కొండ దగ్గరికి వెళ్ళి ఆ నైట్ అంతా కొండ దగ్గర ప్రార్థన చేస్తారంట. అంటే నేను ఎప్పుడు వెళ్ళలేదులే, చెప్తా ఉంటారు వచ్చి. ఆల్ నైట్ ప్రేయర్, నైట్ అంతా ప్రేయర్లోనే ఉంటారు. కొండ ప్రార్థనకి వెళ్తే మరి ఎన్ని రోజులు చేస్తారో తెలియదు కానీ ప్రార్థన. మళ్ళీ ఆ చర్చి తరపున మీటింగ్స్ పెట్టారంటే అది ఎంత దూరంలో పెట్టినా కూడా 3 రోజులు అంటే 3 రోజులు బట్టలు పెట్టుకొని అక్కడికి వెళ్ళి ప్రేయర్స్కి అటెండ్ అయ్యి ఇంటికి వస్తారు. కానీ ఇంట్లో మాత్రం భర్తకు లోబడకుండా, పిల్లలు దారి తప్పిపోతున్నా కూడా వాళ్ళని సరిచేయకుండా, పిల్లల్ని గద్దించకుండా తన కుటుంబాన్ని కట్టుకోలేకపోతున్నారు చాలామంది. అలా నేను చూశాను. అంటే వాళ్ళంత భక్తి గల దాన్ని, వాళ్ళంత దేవునికి అంతగా ప్రార్థన చేయడం కూడా నేను అంత చేయలేదు. అందుకే ఇక్కడ ఈ వాక్యం తండ్రి మనల్ని హెచ్చరిస్తున్నాడు. ఈ వాక్యం ద్వారా మీరు బలులు అర్పిస్తున్నారమ్మా, ఉపవాసం ఉంటున్నారు, ప్రార్థనలు చేస్తున్నారు, ఉపవాసం ఉంటున్నారు, ఎన్ని మీటింగ్స్కు అటెండ్ అవుతున్నారు, ఆల్ నైట్ ప్రేయర్ చేస్తున్నారు, ఇంకా చాలా మీటింగ్స్లో చాలా దూరం కూడా మీరు ప్రయాణాలు చేస్తున్నారు. అయితే మీ ఇంట్లో వాళ్ళతోనే మీరు సమాధానంగా ఉండలేకపోతున్నారు. అలాంటి ప్రార్థన నాకు వద్దమ్మా అని తండ్రి చెప్తున్నాడు. అందుకే ప్రార్థన చేసే ముందు ప్రతిరోజు కూడా నేను అదే మాట చెప్పేది. అందుకే మనం ప్రార్థనలో కూర్చునే ముందే ఎవరితోనన్నా మనస్పర్ధలుంటే మొదట వాళ్ళతో సమాధాన పడండి. అది మీ భర్త అయినా, మీ పిల్లలైనా, అత్తమామలైనా, ఆడపడుచులైనా, లేదా ఇరుగు పొరుగు వారితో ఏదన్నా విషయంలో గొడవ అయినా కూడా మొదట వాళ్ళ దగ్గరికి వెళ్ళి, పొద్దున్న నేను అలా మాట్లాడానుగా, క్షమించండి, ఇంకోసారి అట్లా మాట్లాడి ఉండకూడదు అని క్షమాపణ అడగండి. మనం తగ్గామంటే ఆటోమేటిక్గా అవతల వాళ్ళు కూడా తగ్గుతారు, తండ్రి తగ్గిస్తాడు. ఆ విషయాల్లో మీరు మొహమాట పడ్డారంటే ఖచ్చితంగా మన ఇంట్లో సమస్యలు అలాగే ఉంటాయి. దేవుని ఆశీర్వాదం మనకు ఉండదు, దేవుని పరిశుద్ధాత్మ పోగొట్టుకుంటాము. అసలు ఇదంతా ఎందుకు? తండ్రి మాట చొప్పున నడుచుకుంటే అయిపోయింది కదా, సరిపోయిద్ది కదా. తగ్గించుకోమన్నాడు, తగ్గించుకుందాం, తప్పే ఉంది. తండ్రి తగ్గమంటున్నాడు, అంత గొప్ప తండ్రి తగ్గించుకొని తండ్రి చూపించాడు మనకి. అసలు ఏం అవసరం అండి? ఒక్క తప్పు అన్నా మాట్లాడాడా తండ్రి? ఒక్క పని అన్నా తప్పుగా చేశాడు? ఎంత పరిశుద్ధంగా జీవించాడు. మళ్ళీ మనలాంటి మామూలు మనిషిగానే పుట్టి ఎంత పవిత్రంగా జీవించాడు. ఎంతమంది ఎంత హేళనగా మాట్లాడుతున్నారు, తిరిగి ఒక్క మాట కూడా అలా. మన అంత గొప్ప తండ్రి తగ్గించుకున్నప్పుడు ఆఫ్టర్ ఆల్ మనమెంత? అందుకే బలి అర్పిస్తున్నాం, మనం ప్రార్థన చేస్తున్నాం, కన్నీరు కారుస్తున్నాం, హృదయాన్ని కృమ్మరిస్తున్నాం, ఉపవాసం ఉంటున్నాము, నైట్ అంతా మెలకువగుండి 3 గంటలకు, తెల్లవారుజామున 3 గంటలకు లేచి ప్రార్థన చేస్తున్నాం, బలి అర్పిస్తున్నాం. కానీ దేవుని ఆజ్ఞ ప్రకారం నడవట్లేదు. ఒక్కసారి ఈ మాటలు వింటున్నాం, మీరు ఒకసారి పరిశీలన చేసుకోండి. ఇంతకన్నా మనం ఎక్కడ మీటింగ్స్కి వెళ్ళినా కూడా మన జీవితాలు సరిచేసుకోండి అని హెచ్చరిస్తేనే మీరు అది సీరియస్గా తీసుకోండి. తండ్రి మాట చొప్పున, తండ్రి ఆజ్ఞ ప్రకారం మనం నడుచుకుంటున్నామా లేదా? బలైతే అర్పిస్తున్నాం అంటే నేను భక్తిపరంగా నేను పర్ఫెక్ట్గా ఉన్నాను సిస్టర్, ఇక
కుటుంబంలో అబ్బో వాళ్ళతో నాకు అస్సలు పడదు, నేను వాళ్ళతో సమాధానం పడలేను, అసలు క్షమించలేను వాళ్ళని, అంత బాధ పెట్టారు నన్ను తెలుసా మీకు అని కొంతమంది మనతో మాట్లాడుతూ ఉంటారు. ఎంత బాధ పెట్టినా, ఎంత హింసించినా, ఎంత భయంకరమైన మాటలతో మనల్ని ఇబ్బంది పెట్టినా కూడా క్షమించాలి అని నేను చెప్పట్లేదు. తండ్రి చెప్పాడు, తండ్రి క్షమించాడు, నేను క్షమిస్తున్నాను కాబట్టి మీరు కూడా క్షమించాలి. ఆ ప్రకారం తండ్రి చెప్పాడు అంటే అది ఖచ్చితంగా కష్టమైనా సరే మనం ఆ ప్రకారంగా నడుచుకోవాల్సిందే. నా తండ్రి చెప్పాడు, నా తండ్రికి నేను దూరం అవ్వకుండా ఉండాలంటే మాటలు అన్నారు, పోనీ క్షమించమని చెప్పాడు కదా తండ్రి అని క్షమించారంటే ఖచ్చితంగా వాళ్ళకి పనిష్మెంట్ తండ్రి ద్వారానే వచ్చింది. అది వాళ్ళని క్షమించకుండా వాళ్ళు మాట్లాడారని మనం కూడా మాట్లాడామంటే వాళ్ళకి రావాల్సిన పనిష్మెంట్ మనకు వచ్చిందంట. అందుకే సౌలు శ్రేష్టమైన వాటిని, గొర్రెల్ని, ఎడ్లను తీసుకొని వస్తాడు కదా. మరి తండ్రి బాధపడ్డాడు. ఇప్పుడు చెప్పిన మాట వినకపోతే, ఇప్పుడు మన పిల్లలే ఉన్నారండి, మనం చెప్పిన మాట వినలేదనుకోండి, మనం సంతోషంగా ఉంటామా? వాళ్ళు యవనస్తులు అయ్యారు, యవన కాలానికి వచ్చారు. మరి మనం ఒక మాట చెప్తే వాళ్ళు ఈ కాలంలో అసలు లెక్క చేయట్లేదు కదా, ఎవరిష్టం వచ్చినట్టు వాళ్ళు మాకు తెలుసులే అన్న భ్రమలో ఉండిపోతున్నారు కదా. వాళ్ళు మాట వినట్లేదు, చెప్పిన మాట. ఎంత వేదన, మానసికంగా ఎంత బాధపడతాము. అరే నా కడుపును పుట్టి నేను ఎంత చక్కగా ఎంత ప్రేమతో పెంచాను, మేము తిన్నా తినకపోయినా నా బిడ్డల కడుపు నిండితే చాలు అని వాళ్ళకి తెచ్చిపెట్టి మేము పస్తులుండి అంత ప్రేమగా వాళ్ళకి ఏ లోటు లేకుండా పెంచితే ఇప్పుడు పెరిగిన తర్వాత మా మాట లెక్క చేయకుండా, మా మాటకు మేము చెప్పిన మాట వినకుండా వాళ్ళకు నచ్చినట్టే చేస్తున్నారని మనసు ఎంత నొచ్చుకునిద్ది. అలాగే తండ్రి మనసు కూడా నొచ్చుకుందంట, పశ్చాత్తాప పడ్డాడంట. తండ్రి సౌలుని రాజుని చేసినందుకు పశ్చాత్తాప పడ్డాడు. ఎందుకు పశ్చాత్తాపడింది? మాట వినలేదు, అంత బాధ తండ్రికి. మాట వినకపోతే మనం ఎలా బాధపడతామో అంత గొప్ప తండ్రి కూడా కన్నీరు కారుస్తాడు, హృదయం నొచ్చుకునేది తండ్రి కూడా పశ్చాత్తాప పడతాడు. అయ్యో నేను ఎంత తప్పు చేశాను, అసలు సౌలు ఎక్కడో ఉండాల్సిన సౌలుని తీసుకొచ్చి నేను రాజుని చేశాను, అలాంటిది నేను తనని హెచ్చిస్తే నా మాట వినకుండా తనకు నచ్చినట్టు వాళ్ళ మనుషులు చెప్పిన మాటకు విన్నాడు కానీ నా మాట లెక్క చేయలేదే అని బాధపడతాడండి తండ్రి. అవన్నీ బైబిల్ గ్రంథంలో రాపించి పెడతాడు, నా సొంత మాటలు నేను చెప్పట్లేదు, రాపించి పెట్టాడు సౌలు. ఇప్పుడు ఇది చెప్తున్నాను కదా, ఈ మాటలన్నీ సమూయేలు గ్రంథంలో ఉన్నాయి. తండ్రి పశ్చాత్తాప పడ్డాడంట సౌలుని రాజుని చేసినందుకు. అలా మన విషయంలో కూడా తండ్రి పశ్చాత్తాప పడాలా? అయ్యో నేను ఇప్పుడు వాళ్ళను క్షమించలేకుండా ఉంటే, నేను ఇంత కఠినంగా ఉంటే, నా మనసు కఠినంగా ఉంటే నా వల్ల నా తండ్రి హృదయం నొచ్చుకునేది, అది నాకు ఇష్టం లేదు. నా వల్ల నా తండ్రి హృదయం నొచ్చుకోకూడదు, నా తండ్రి పశ్చాత్తాప పడకూడదు, నన్ను ప్రేమించినందుకు నా తండ్రి సంతోషించాలి అని మనం ఎప్పుడైతే తండ్రికి ఇష్టంగా, తండ్రి సంతోషపడేలా నేను జీవించాలి అని మనం మనస్ఫూర్తిగా కోరుకొని, మనల్ని ఎంత బాధ పెట్టినా సరే వాళ్ళని మనస్ఫూర్తిగా క్షమిస్తామో, వాళ్ళతో సమాధాన పడతామో, అప్పుడు తండ్రి అసలు ఎంత హెచ్చిస్తాడంటే ఇక అది తట్టుకోలేము, ఆశీర్వాదం కూడా తట్టుకోలేము. ఇప్పుడు అదే ఆశీర్వాదం ఇప్పుడు నేను పొందుకున్నాను అంటే నేనేదో మీకన్నా గొప్పదాన్ని, నీతివంతురాలను, యథార్థవంతురాలను అని కాదు. ఒకటే నేర్పించాడు తండ్రి చిన్నప్పటి నుంచి ప్రతి విషయంలో కూడా. ఎవరన్నా నన్ను ఒక మాట అన్నా కూడా తిరిగి మాట అనడం నేర్పించలేదు. ఇప్పుడు కూడా ఎంత భయంకరమైన పరిస్థితులు ఎదుర్కోవాల్సి వచ్చినా కూడా ప్రతి విషయాన్ని ఓర్చుకుంటాం, సహించడం అలవాటు చేశాడు, ఓర్పుతో ఉండడం అలవాటు చేశాడు. నా మీద నిందలు వేసిన వాళ్ళని క్షమించే మనసు తండ్రి ఇస్తాడు ఆటోమేటిక్గా. ఎప్పుడు తండ్రి ఆజ్ఞ చొప్పున మనం నడుచుకుంటే, బలి అర్పించలేదు, ఆజ్ఞ ప్రకారం నడవడం నేర్చుకున్నా, తండ్రి మాట చొప్పున నడవడం అలవాటు చేసుకున్నాను. ప్రతి ఒక్కరితో సమాధానంగా ఉండడం, ప్రతి ఒక్కరితో మర్యాదగా నడుచుకోవడం, పెద్దవాళ్ళకు లోబడడం. వాళ్ళు మన గురించి ఎలాగైనా మాట్లాడుకుని నా తండ్రి చెప్పాడు వాళ్ళకి లోబడమని చెప్పాడు కాబట్టి నేను లోబడతాను, ఇక వాళ్ళ సంగతి తండ్రి చూసుకుంటాడు అని చాలా మందిని చాలా విషయాల్లో వదిలేసి ఎక్స్క్యూజ్ చేసి చాలా మందిని క్షమించే మనసు తండ్రి ఇచ్చాడు. అలా వస్తా 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 తండ్రి ఇక్కడ దాకా తీసుకొచ్చాడు. వాళ్ళందరికీ పనిష్మెంట్ ఇస్తానే ఉన్నాడు మళ్ళీ. అరే నా బిడ్డ నా మాట చొప్పున ఇంత తగ్గించుకొని, ఇంత లోబడి, ఇంత సహిస్తుంటే వాళ్ళ సహనాన్ని, వాళ్ళ ఓర్పుని చేతగానితనంగా తీసుకొని నా బిడ్డని ఇన్ని మాటలు అంటారా అని తండ్రి అస్సలు ఊరుకోడండి.
ఖచ్చితంగా వాళ్ళకి పనిష్మెంట్ ఖచ్చితంగా ఇస్తాడు. ఇచ్చాడు నా విషయంలో కూడా. ప్రతి విషయంలో సహించడం నేర్పించిన తండ్రి, నేను ఏ విషయాల్లో అయితే నేను ఓర్చుకోవడం సహించానో ఆ విషయాల్లో నా మీద ఎవరైతే మాట్లాడారో, తప్పుగా, పెద్దగా, అవమానకరంగా, అవమానించేలా మాట్లాడారో వాళ్ళకి నా కళ్ళ ముందే పనిష్మెంట్ ఇచ్చాడు తండ్రి. అరే ఎందుకు, మొన్న కూడా బాగానే ఉన్నారు, బాగానే మాట్లాడారు, ఏంది ఇంతలోకి ఇట్లా అయిపోయింది, ఏంది ఎట్లా ఇలాంటి పరిస్థితి వచ్చింది ఏంది అనిపించింది నాకే. ఆ తర్వాత అర్థమైంది, ఓహో మీరు సైలెంట్గా ఉండండి, మీ పక్షాన నేనుంటానని తండ్రి చెప్పాడు కదా. అయ్యో లేదు సిస్టర్, నేను ఇంకా ఓర్చుకునే కొద్దీ అబ్బో మాటలు ఇంకా ఎక్కువ అంటున్నారు, అసలు మాటకు మాట చెప్పకపోతే తగ్గరు సిస్టర్ అంటారేమో. ఖచ్చితంగా మీరు తండ్రికి దూరం అవుతున్నట్టే లెక్క. బలి అర్పిస్తున్నాం. ఇప్పుడు అయ్యా వాళ్ళ మనసులు మార్చండి, నా మీద ఉన్న కోపాన్ని వాళ్ళని తీసేయండి, వాళ్ళ మనసులు మార్చండి, నా మీద ఎవ్వరు నిందలు వేయకుండా నన్ను నా పక్షాన ఉండండి అని మనం తండ్రికి ప్రార్థన చేస్తున్నాము. కానీ అసలు మొదట వాళ్ళని మనం క్షమిస్తున్నామా లేదా అనేది తండ్రి చూస్తాడు. ప్రార్థనకి వెళ్ళేవాళ్ళు, తండ్రి ప్రేమ తెలుసుకున్న వాళ్ళు ప్రతి విషయంలో కూడా భయభక్తులతో నడుచుకోవాలి. బలులు అర్పించొద్దు. మీరు ఉపవాసం ఉండి ప్రార్థన చేసే కంటే మొదట మిమ్మల్ని ఇబ్బంది పెట్టిన వాళ్ళని మనస్ఫూర్తిగా క్షమించడం నేర్చుకోండి. అది తండ్రికి ఇష్టం. మీరు ఆన్లైన్ ప్రేయర్లో ఉండే కన్నా మొదట ఉండొద్దు అని నేను చెప్పట్లేదు. అంతకంటే ముందు మీ కుటుంబస్తులతోనే మీరు సమాధానంగా ఉంటున్నారా లేదా, అత్త కోడలు ఎలా ఉంటున్నారు, తల్లి బిడ్డలు ఎలా ఉంటున్నారు, పిల్లలు తల్లిదండ్రులు ఎలా ఉంటున్నారు, ఎలా నడుచుకుంటున్నారు, ఎలా మాట్లాడుకుంటున్నారు, సమాధానకరంగా ఉంటున్నారా, అభ్యంతరంగా ఉంటున్నారా, ఒక్కసారి ఆ విషయాలు సీరియస్గా తీసుకోవాలి. ఇదే నా తండ్రి చూసుకుంటాడు, నేను ప్రార్థన చేస్తున్నానంటే ఖచ్చితంగా నా తండ్రి నా పక్షాన ఉంటాడు, ఖచ్చితంగా వాళ్ళకి ఏదో ఒక రోజు వాళ్ళకి చూపిస్తాడు అనుకున్నారా, ఆ చూపించేదేదో మనకే చూపిస్తాడు తండ్రి. అందుకే సౌలును వదిలిపెట్టాడా? తండ్రి హృదయం నొచ్చుకుంది, పశ్చాత్తాపడ్డాడు రాజును చేసినందుకు. రాజుగానే ఉంచాడా తండ్రి? లేదు కదా. పనిష్మెంట్ ఇచ్చాడా లేదా? సౌలును దింపేసి దావీదుని హెచ్చించాడు. తండ్రి గనక ఏర్పాటు చేశాడు అంటే అది బాలుడైనా సరే, పెద్దవాళ్ళైనా, ముసలి వాళ్ళైనా సరే, వాళ్ళని ఖచ్చితంగా తండ్రి హెచ్చిస్తాడు. సౌలును తీసేశాడు, దావీదుని హెచ్చించాడు. బాలుడే మళ్ళీ దావీదు, పెద్దోడు కాదు. బాలుడుగా ఉన్నప్పటి నుంచే తండ్రి రాజును చేసేంత రాజును చేసి చూపించాడు. తండ్రి మాట చొప్పున నడుచుకోకపోతే, తండ్రి మాటకు లోబడకపోతే అలా ఉంటాయి మన జీవితాలు. ఈ సమస్యలు పోవాలన్నా సరే గర్భఫలం రావాలి. అసలు గర్భఫలం పొందుకోవాలంటే తండ్రి మాట చొప్పున భర్తకు లోబడుతున్నారా లేదా, అత్తమామలకు లోబడుతున్నారా లేదా, ఆడపడుచులుంటే వాళ్ళతో సమాధానంగా ఉంటున్నారా లేదా, దానివల్ల మనకే నష్టం ఉండకపోతే. అది ఉన్నారనుకోండి, అరే ప్రతి విషయంలో లోబడి ఉంటుంది, నా మాట చొప్పున నడుచుకుంటుంది అని మనం అడగక్కర్లేదండి. ఖచ్చితంగా మన గర్భాన్ని తెరుస్తాడు తండ్రి. అందుకే మనం ప్రతి విషయంలో కూడా మనం ముందుండాలి. మనల్ని తండ్రి ముందుంచాలంటే తండ్రి మాటకు లోబడితే చాలు. మళ్ళీ వాళ్ళతో సమాధాన పడుతున్నాం, అయినా వాళ్ళు క్షమించట్లేదంటే తండ్రి చూసుకుంటాడు. ఇక అయ్యా నా వల్ల ఏదన్నా తప్పు జరుగుంటే నన్ను క్షమించండి, నా తప్పు లేకపోతే వాళ్ళ మనసులు మార్చి నా తప్పు లేదు అని వాళ్ళకి ఆ గ్రహింపు వాళ్ళకి ఇవ్వండి అని అడగండి. ఖచ్చితంగా తండ్రి మీకు మనకు కావాల్సిన ప్రతి సమస్తాన్ని సమకూరుస్తాడు. నేను ఏది అడగలేదండి, నాకు అది కావాలనో, నాకు ఇది కావాలనో, స్థలాలు కావాలనో, మంచి టాలెంట్ కావాలనో, లేకపోతే మంచి పేరు ప్రతిష్ట కావాలి, అందరు నన్ను పొగడాలను ఎప్పుడు ఏది కూడా అడగలేదు తండ్రి. తండ్రే ఇస్తా ఉన్నాడు. నాకు వద్దయ్యా అంటా నేను, ఎందుకంటే భయం. ఒకవేళ అన్ని సమృద్ధిగా ఉంటే గర్విస్తానేమో, గర్వం వచ్చిద్దేమో, తండ్రిని బాధ పెడతానేమో, తండ్రికి దూరం అవుతానేమో లోకంలో పడిపోతే అని భయం వేసిద్ది. అయ్యా నాకు వద్దు, నాకు తక్కువ ఉన్నా చాలు నాకు, ఎందుకంటే పస్తులున్న రోజులు నాకు తెలుసు, పస్తులైనా ఉంటాను, కానీ మీ నుండి మాత్రం దూరం చేసేది నాకు సమృద్ధిగా నాకు వద్దయ్యా అని అదే కోరుకుంటా తండ్రిని, మనస్ఫూర్తిగా అదే కోరుకుంటాను. కానీ తండ్రి ఊరుకోడు కదా, ఆయన బిడ్డలను హెచ్చిస్తానే ఉంటాడు కదా. తండ్రి ఊరుకోడు అసలు. నాకు వద్దయ్యా, నాకు చాలు, ఇంతవరకు ఇచ్చారు చాలు, నేను ఏది అడగలేదు, అడగకుండానే నాకు ఇన్ని ఏర్పాట్లు చేశారు, ఇక నాకెందుకు, నాకు వద్దయ్యా అన్నా కూడా తండ్రి అస్సలు, తండ్రి ఆయన గుప్పిలు విప్పాడంటే ఆశీర్వాదాలు కూడా తట్టుకోలేము, అంత ఆశీర్వాదం తండ్రిది.
అందుకే మీరు ప్రతి విషయంలో ప్రార్థన చేయడం కన్నా ముందు క్షమించడం అలవాటు చేసుకోండి. ఎదుటి వాళ్ళ మీద జాలి పడడం అలవాటు చేసుకోండి. వాళ్ళు ఏదైనా అవసరతలో ఉంటే వాళ్ళకి సహాయపడడం అలవాటు చేసుకోండి. అదే తండ్రికి ఇష్టమైన పని. అంతకన్నా తండ్రి ఏమీ కోరుకోడు. ఒకళ్ళ మీద జాలి పడతాం. తండ్రి మన మీద జాలి పడ్డాడు, మనం వేరే వాళ్ళ మీద జాలి పడాలి. అరే నా బిడ్డలుగా నేను ఎలా ఉన్నాను అదే మనస్తత్వంతో నా బిడ్డలు పెరగాలని మనం ఎలా కోరుకుంటామో తండ్రి కూడా మన విషయంలో అలాగే కోరుకుంటాడు. కాబట్టి ఈ మాటలు మీకు సరిగ్గా అనిపిస్తే మీకు తెలిసిన వాళ్ళకి చెప్పండి, షేర్ చేయొద్దు. మీరు ఫోన్ చేసో లేకపోతే కలిసినప్పుడు మాట్లాడుకోండి. అరే మనం ఇంత ప్రార్థన చేస్తున్నాం కానీ అసలు ఆ తండ్రి మాట చొప్పున మనం నడుచుకుంటున్నాము. మనం ఇంట్లో వాళ్ళతోనే సమాధానంగా ఉండలేకపోతున్నాము. ఇప్పుడు ప్రతి ఒక్కళ్ళకి ఈగో అని అదొకటి అలవాటైంది కదా, అది పక్కన పెట్టేసుకోండి. అది ఏ మాత్రం మంచిది కాదు. దానివల్ల మనం మనుషులకు దూరం అవడం కాదు, తండ్రికి దూరం అవుతాము. మనం ప్రార్థన చేస్తున్నాను కదా, నేను ప్రతి సండే చర్చికి వెళ్తున్నాను కదా, మీటింగ్స్కి అటెండ్ అవుతున్నాను, ఉపవాస ప్రార్థన కూడా చేస్తున్నాను కదా, ఇక తండ్రికి నేను దగ్గరగానే ఉన్నాను అనుకుంటాము. కాదు కాదు, దేవునికి దూరం అయిపోతారు. మనుషుల దగ్గర మనం తగ్గించుకోలేకపోతే ఖచ్చితంగా దేవునికి మనం దూరంగానే ఉన్నట్టు లెక్క. మీరు గమనించుకొని జాగ్రత్తగా ఉండండి. ప్రార్థన, చిన్న ప్రార్థన. కృపగల దేవా మీకు స్తోత్రం, రాజాది రాజా మీకు స్తోత్రం, దేవాది దేవా మీకు స్తోత్రం నా తండ్రి. మరి వాక్యం ద్వారా మాతో మాట్లాడిన దేవా మీకు స్తోత్రం. బలి అర్పిస్తున్నాం కానీ నా తండ్రి మీ ఆజ్ఞ చొప్పు నడుచుకోవట్లేదేమో నా ప్రభు, మరి మాట వినట్లేదేమో నా తండ్రి, వినట్లేదు నా ప్రభు. అందుకే నా తండ్రి మా సమస్యలు అలాగే ఉంటున్నాయి. ఎన్ని సంవత్సరాల నుంచి మేము ప్రార్థన చేసినా మా కుటుంబ పరిస్థితి మారట్లేదంటే బలి అర్పిస్తున్నాం కానీ మీ మాట వినట్లేదు. బలి అర్పిస్తున్నాం కానీ మీ ఆజ్ఞ చొప్పున మేము నడుచుకోవట్లేదు నా తండ్రి. మా హృదయాలు నా ప్రభ మార్చి నా తండ్రి, మా కఠినమైన హృదయాలను కరిగింపచేసి నా ప్రభ దీన మనసు, తగ్గింపు మనసు, జాలిగల మనసు, సున్నితమైన మనసు నా ప్రభ మాకు అనుగ్రహించండి. ఎదుటి వాళ్ళని క్షమించే హృదయాన్ని నా ప్రభ మాకు అనుగ్రహించమని అడిగే అర్హత, పొందుకునే అర్హత లేని వాళ్ళం అయినా సరే యేసు నామములో అడుగుచున్నాము తండ్రి. ఆమేన్.